చాలా థ్యాంక్స్ అభి. నువ్వే కాని లేకపోతే ఈరోజు నా జీవితం మరో అర్థం లేని మలుపు తీసుకునేది. ఒక విలువలేని మనిషితో నా జీవితం మొదలయ్యేది. ఆఖరికి ఒక మోసగత్తె వల్ల నా భవిష్యత్తు బలైపోయేది. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అభి. నిన్నందరూ చీకొడుతున్నా చీదరించుకుంటున్నా పట్టించుకోకుండా ఈ కుటుంబం కోసం ఆలోచించావు. థ్యాంక్ యూ సో మచ్ అభి. సరే సరే, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి. ఇంకా అభి, నువ్వు వెళ్లాల్సింది లోపలికి కాదు, బయటికి. వేద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరొక్క నిమిషం ఆగండి. అభి, నీకిచ్చిన గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. నువ్వు ప్రతిజ్ఞ చేసినట్టు ఈ 7 రోజుల్లో రాహుల్ మనసుని గెలుచుకోలేకపోయావు. పైగా విడాకుల కాగితాల మీద సంతకాలు కూడా చేశావు. ఇక నీకు రాహుల్కి గాని, నీకు ఈ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇంక మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అత్తయ్య, అది చూడమ్మా అభి, నువ్వు చేసిన పనికి నాకు కృతజ్ఞతగానే ఉంది. నాకు నీపైన మంచి అభిప్రాయమే ఉంది. కానీ నువ్వు ఇంట్లో ఉండడానికి, ఈ ఇంటి కోడలి స్థానంలో స్థిరపడ్డానికి, రాహుల్ భార్య స్థానంలో కొనసాగడానికి ఆ అర్హత సరిపోదు. నాకు నా సంతోషాన్నిచ్చేది అందమైన నా భవిష్యత్తు కాదు అబే, ఈ కుటుంబ నాశనం. ఈ మనుషులందర్నీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడానికి వచ్చాను. ఇప్పుడు తల వంచుకుని వెళ్తున్నాను. కానీ ఏదో ఒక రోజు మీ అందరికీ తల తిరిగే పొజిషన్లో తిరిగొస్తాను. నేను ఏ కారణం చేత ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టినా మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు కేతన తిరిగి వస్తుంది. మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. వెళ్ళను. అభి, నీకే చెప్పేది. నువ్వన్న మాట ప్రకారం 7 రోజుల్లో రాహుల్ మనసు గెలుచుకోకపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నావు. శాశ్వతంగా రాహుల్తోనూ ఈ కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటానని చెప్పావు. అన్న మాట ప్రకారం ఈ ఇల్లు వదిలి వెళ్తే నీకే మర్యాదగా ఉంటుంది. నేనెందుకు వెళ్ళాలి అత్తయ్య గారు?
చెప్పండి అత్తయ్య గారు, నేనెందుకు వెళ్ళాలి? మీ మెళ్ళో తాళి కట్టిన మామయ్య గారిని మీరు వదిలేసి వెళ్ళగలరా? మామయ్య గారితో ఎప్పటికైనా దాంపత్య బంధం తెంచుకొని మీరు వెళ్ళిపోగలరా? మీరు ఎలాగైతే మీ మెళ్ళో ఉన్న మంగళసూత్రానికి గౌరవం ఇస్తున్నారో అలాగే రాహుల్ బాబు నా మెళ్ళో కట్టిన తాళికి అంతే గౌరవం ఇస్తున్నాను. మీరు బతికినంత కాలం మావయ్య గారిని భర్తలా ఎలా పూజిస్తున్నారో నేను కూడా నాకు తాళి కట్టిన భర్తని రాహుల్ బాబుని అలాగే పూజిస్తాను, అర్చిస్తాను. అభి, నువ్విలా మాట మారుస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇది మాట మార్చడం కాదత్తయ్య గారు. ఒక భారతీయ స్త్రీ ఎలాంటి పరిస్థితులొచ్చినా తన భర్తని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడదు. తన భర్త కట్టిన మంగళసూత్రాన్ని ఎప్పుడు ఎగతాళి చేయదు. ఒకవేళ నేను గడప దాటి బయట అడుగు పెట్టానంటే అప్పుడే నేను నా మెళ్ళో ఉన్న తాళిని ఎగతాళి చేసినట్టు. ఆ పని నేనెప్పటికీ చేయలేను. అంటే ఇప్పుడేమంటావ్? నీకు తాళి కట్టిన భర్తకి నువ్వు ఇష్టం లేకపోయినా, నువ్వు ఇంట్లో ఉండటం మాకెవ్వరికి నచ్చకపోయినా ఈ ఇంట్లోనే ఉంటాను అంటావా? రాహుల్ బాబే సర్వస్వం అయినప్పుడు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. రాహుల్ బాబు ఉన్న చోటే నా జీవితం, అంతే. రాహుల్ బాబు నా భర్త, రాహుల్ బాబే నా జీవితం, నా లోకం, నా ప్రాణం. ఆయన్ని విడిచి నేను మరో చోట బతకలేను. ఆయన్ని కాదనుకునే పరిస్థితే వస్తే ఆ క్షణమే నా ఊపిరిని నేను వదులుకుంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అభి, నువ్వు ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసిన విషయం మర్చిపోయావా? ఏ